క్రితమే 615 మెట్లు ఎక్కిచ్చి వెంటనే భోజనం చేసిన తర్వాత మరొక కొండ ఎక్కిస్తున్నాను. పాపం వీడు బలైపోయాడండి. ఎక్కలేక చచ్చిపోతాడు నా కోసం. నన్ను తిట్టుకుంటున్నాడు లోపల ఘోరాది ఘోరంగా. హాయ్ చెప్పరా. ఆ, పాపం వాడిని చూసి జాలి వేసినప్పటికీ నాకు కాస్త లోపల థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇరుక్కోవడమే కాదు, పక్కనోడు కూడా ఇరికించడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. సో అంత పెద్ద కొండ ఎక్కాలి, మెట్లు చూసారా, ఆ పక్కనే ఎండ చూసారా, మామూలుగా లేదు. మాకు పులుసు కారిపోతుంది అనమాట. మా దరిద్రం కొట్టి మేము వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా ఉంటుందని చెప్పేసి. ఇంకేదైతే ఏంది, పైకైతే ఎక్కసాగాం. సో బిర్యానీలు తిని 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 ఆయాసం వచ్చేస్తుందండి. నడవలేక చచ్చిపోతున్నాం పొట్టలు పెంచేసి. కానీ ఇదేమైనప్పటికీ ఎండలో ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. ఇంకెన్ని మెట్లు ఎక్కాలరా స్వామి, ఎక్క కొద్ది మెట్లు కనబడుతూనే ఉన్నాయి కదరా. ఏదేమైనప్పటికీ నాకు మంచి థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ టైంలో సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా కొన్ని పాటలు అయితే నా మొదలు మెదులుతున్నాయి. ఆ సాంగ్ పేరు నాంపల్లి స్టేషన్ కాడ రాజోలింగో రాజోలింగ.